సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి ఇప్పటి వరకు బ్రతికించినందుకు దేవునికి వందనాలు. ప్రతి ఉదయము ఆయన యొక్క స్వరమును వినే గొప్ప అవకాశాన్ని దేవుడు దయచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము ధ్యానం చేస్తుండగా సర్వసత్యములోనికి నడిపించునుగాక. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభువు మనకు దయచేయునుగాక. శిలువ శ్రమల ధ్యానములలో క్రీస్తు ఆ శిలువ, అది రక్షణ శిలువ, మరియు క్రైస్తవుని యొక్క శిలువ అది ఆత్మీయ ఎదుగుదలకు కావలసినటువంటి శిలువ అని మనం గ్రహించి గలతీ పత్రికల నుండి కొన్ని విషయాలను మనం చేస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23 వచనము చదువుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23, 24. ఇటి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి వందనాలు. సిలువ వేసి ఉన్నారు. మనము సిలువ వేయవలసినటువంటిది శరీరము మరియు దాని క్రియలు. అనేక నియమాలు మనల్ని మన మీద ప్రభుత్వము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మనము నడిపించబడవలసిన, మన మీద ప్రభుత్వం చేయవలసినటువంటి నియమము ఆత్మ నియమము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇప్పుడు మనకు రాజ్యాంగం అయితే మనకు కనపడుతుంది, శరీరం అయితే కనపడుతుంది, ఆలోచన విధానము మనం గుర్తించవచ్చు, అపవాది క్రియలను కూడా మనం గుర్తించవచ్చు, ప్రపంచ ధర్మాలు మనకు తెలిసిపోతుంటాయి. కానీ ఆత్మ నియమము అది మనకు బుద్ధికి మించినటువంటిది. బుద్ధిపూర్వకంగా గ్రహించవచ్చును కొంత మట్టుకు, కానీ ఆత్మ నియమము దానికంటే పైనున్నటువంటి విషయము. ఒక వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడుతుంది అంటే ఆ వ్యక్తికి కూడా తెలియదేమో. మనం అడిగితే, ఎట్లా మీరు ఈ విధంగా నడుచుకొనగలుగుతున్నారు? ఎట్లా మీలో దేవుని ప్రేమ ఇంత దాగి ఉన్నది? ఎట్లా మీరు దేవుని యొక్క సంతోషము, శ్రమలలో, ఇరుకులలో ఎంత సంతోషం మీరు కలిగి ఉన్నారు? మీరు దేవునితో సమాధానపరచబడ్డారు. ఎంత దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తులు మీరు. హల్లెలూయా. అవి ఆత్మ కార్యములుగా మనము గుర్తించాలి. ఈరోజు మనము ఆత్మ నియమము ద్వారా నడిపించబడాలని దేవుడు కోరుచున్నాడు. 22వ వచనము, 5వ అధ్యాయము గలతీ పత్రిక 22వ వచనములో ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము వరకు ధ్యానం చేశాం. ఈరోజు నెక్స్ట్ది దయాళుత్వము. ఇది యేసుక్రీస్తు లేకపోతే దేవునికి ఉన్నటువంటి లక్షణము దయ కలిగి ఉండడము. యేసుక్రీస్తు తాను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, మనుషులను చూచినప్పుడు, వారు కాపరి లేని గొర్రెలు అని గుర్తించి వారి మీద కనికరపడెను. ఆ కనికరం గురించి, ఆ దయను గురించి, ఇతరుల యొక్క బలహీనులను బలపరిచే కార్యములను గురించి యేసుక్రీస్తును మరియు అపోస్తలులు అనేక విషయాలను వాక్యములో మనం చూస్తూ ఉంటాము. అట్టి లక్షణాలు ఆత్మ ద్వారా కలుగుతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ఎవరు కూడా చెప్పనవసరం లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో ఒక మాట గమనిద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనములో ఆ విషయాన్ని గమనిస్తాము ప్రియులారా.
చూద్దాము. 1వ అధ్యాయము చివరి వచనము 27 వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. పరామర్శించుట ఎవరిని? ఒక లిస్ట్ ఉంది ఇక్కడ. 2 గుంపుల వారు, దిక్కులేని పిల్లలను మరియు విధవరాండ్రను. ఈ బలహీనులను, అణగారినటువంటి వారిని, సమాజానికి దూరముగా దూరం చేయబడినటువంటి వారి పట్ల కనికరము, దయ, వారి పట్ల పరామర్శించుట, వారికి సహాయం చేయుట, వారిని లేవనెత్తుట, అది ఒక ఆత్మ నియమము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అది ఒక ఆజ్ఞగా కాకుండా అది ఆత్మ ద్వారా మనకు మన మనసులో ఉన్నటువంటి విషయము. యేసుక్రీస్తు తన స్వభావము దయను చూపించుట. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా నింపబడ్డాడు. ఆయన ఎంత ఒక మీద దయ చూపించాలంటే, మనకున్నది వారికి ఇచ్చుట ద్వారా దయ చూపించుట ఒక ఎత్తు. మనకున్నది కోల్పోవుట ద్వారా వారి మీద దయను చూపించుట ఇది రెండవ మెట్టు. ఇది పై మెట్టు. ఇప్పుడు ఎవరికైనా ఆకలిగా ఉంటే మనము భోజనం పెడితే మన దగ్గర చానా ఉంటది. భోజనం పెడితే మనకేమంత పోయిందే అన్నటువంటి స్వభావం మనకేమి ఆ మనసు రాదు. ఒక తృప్తి ఉంటది. నేను ఒకరికి ఆకలి ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టాను, లేకపోతే డబ్బులు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చాను. మనది కోల్పోయి ఇతరులకు దయను చూపించుట అన్నటువంటిది యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం. ఆయన తిరిగేది, కూర్చునేది, భోజనం చేసేదంతా కూడా పాపులతో, సుంకరులతో, సమరయులతో, విధవరాండ్రతో, వ్యభిచారులతో, వీరి పట్ల దయను చూపించాలంటే ఆయన కోల్పోయినటువంటి విషయం ఏమిటంటే గుర్తింపు. గుర్తింపు పోతది. ఇప్పుడు మన 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 స్వభావం ఏంటంటే, మనము మన స్థాయికి సరిపోయినటువంటి పీర్ గ్రూప్ అంటారు. స్నేహితులా, లేకపోతే మన విశ్వాసుల, తోటి విశ్వాసుల వారితో కలవడానికి ఇష్టపడతాము. వారితో స్నేహం జేస్తాము. వారితో మాట్లాడతాము. వారికేమన్నా అవసరం ఉంటే మనం ఇవ్వడానికి ప్రయత్నం మనం చేస్తాము. అది మంచిది, మంచిది, మంచిది. ఇప్పుడు రెండవ మెట్టు గురించే మనం నేర్చుకోవాల్సినటువంటిది అది ఆత్మకార్యము. ఆత్మకార్యము. అక్కడ ఏంటంటే ఆ రెండవ మెట్టులో మనం కోల్పోతాము. మనము కోల్పోయేటంతగా, ఇతరుల కొరకు కోల్పోయేటంతగా వారి పట్ల దయను చూపిస్తాము. హల్లెలూయా! 9వ అధ్యాయంలో యోహాను సువార్తలో గ్రుడ్డివాడు ఒకాయనున్నాడు. ఇప్పుడు ఆ గ్రుడ్డివాని ఇంట్లో ఒక సమస్యొచ్చింది. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, యేసుక్రీస్తు ద్వారా బాగుపడ్డావని జెప్తే మిమ్మల్ని ఊర్ల నుంచి వెళ్ళగొడతాము, మా మతంలో నుంచి వెళ్ళగొడతాము. అంటే తల్లిదండ్రులు భయపడ్డారు. అయ్యా! మాకు తెలీదు, ఆయననే అడుక్కోకపోండి అంటే, ఆయన దగ్గరికి పోతే నువ్వు యేసుక్రీస్తును నిన్ను స్వస్థపరిచాడు అంటే అవునంటాడు. అవునంటే నువ్వు వెళ్ళిపో. బయటకు పోయాడు. బయటకు పోతే బయట ఎవరు ఆదరిస్తారు? యేసుక్రీస్తున్నాడు బయట. అయ్యా! వాళ్ళు నన్నే వెళ్ళగొట్టారు. నిన్ను వెళ్ళగొట్టడం అంత కష్టమేం గాదు. రా మనిద్దరం కలుద్దాము అని యేసుక్రీస్తు ఆ వెళ్ళగొట్టబడిన వారితో ఉండుట ఎవరైనా చూస్తే ఎట్లుంటది చెప్పండి? వెళ్ళగొట్టబడినటువంటి వారు, ఎక్స్‌కమ్యూనికేటెడ్, సమాజంలో నుంచి వెలివేయబడినటువంటి వారితో స్నేహం చేయుటంటే అది ఒక మెట్టు. రెండో మెట్టది. అందరూ విచిత్రంగా చూస్తారు. వెర్రితనంగా చూస్తారు.
ఏంటి ఈయన ఒంటరిగా ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఆ వ్యభిచారితో మాట్లాడుతున్నాడు. అయినా భయము లేదు. అయినా ఆయనకు దేవునికి మధ్య ఉన్న సంబంధము, మనుషులను దృష్టిలో పెట్టుకొని మన సంబంధాలను, మన సహాయాలను ఏర్పాటు చేసుకొనుట దానికంటే మించినటువంటిది. దయను చూపించుట అది షరతులు లేనటువంటి దయ. షరతులు లేనటువంటి దయ. మన కన్నుకు, మన కన్నుకు ఒక ట్రైనప్ ఇచ్చినాం. ట్రైనింగ్. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఇటువైపు ఒక వ్యక్తి, ఇటువైపు ఒక వ్యక్తి ఉన్నారనుకో. ఇద్దరు అడుక్కుంటున్నారు. ఇద్దరు అడుక్కుంటున్నారు గానీ మన కన్ను ఒక్కరినే గుర్తిస్తది. ఇద్దరిని చూస్తుంది గానీ ఈ వ్యక్తికే నువ్వు హెల్ప్ చేయాలి అని కన్ను చెప్తది. ఎందుకు? ఆ వ్యక్తి మనోడు. లేతే ఆ వ్యక్తి మన మన రాష్ట్రమోడు, మన బంధువు, మన కులము, మన మతం. వీడెవడో కొత్తోడున్నట్టున్నాడు అని మన ట్రైనప్ అయిపోయిందిది. ట్రైనింగ్ అయింది. కానీ ఈరోజు దయాళుత్వం అనేటువంటిది ఆత్మఫలము. ఆత్మఫలము. ఆత్మ ఈ భేదాలను మనకు చూపించదు. ఆత్మ ఆ వివక్షతలను మనకు చూపించదు. మనం కేటగరైజ్ చేస్తాం. నేను ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఒక కేటగరీ ఉండాలి దానికి. ఒక కేటగరీ ఉండాలి. అట్లా కాక ఆత్మ ఫలము, దయాళుత్వము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నేను బైబిల్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు మా స్నేహితులు కొంతమంది స్పాన్సర్ చేసేవారు. అయితే తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే కొంతమంది హిందువులు నాకు స్పాన్సర్ చేశారు. అంటే వారికి ఒక దయ. వారే వివక్షత చూపించడం లేదు. అయ్యో! ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు. ఇంగంతే. ఈళ్ళు మన మతమా, మన కులమా, మనకు సంబంధించిన వారా, తర్వాత మనకేమన్నా లాభం అవుతదా అన్నటువంటిది చూడకుండా వారు ఆ విధంగా దేవుని యొక్క ప్రేమను చూపించిన వారుగా మనకు కనపడుతున్నారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యము. దయాళుత్వము, తర్వాత మంచితనము. ఇది కూడా ఒక ఆత్మ ఫలము. మంచితనం. తనము అంటే యాటిట్యూడ్ అది. మంచితనము అంటే ఒక యాటిట్యూడ్. స్వభావము. గుడ్‌నెస్. తర్వాత విశ్వాసము. హల్లెలూయా! ఇది. ఒక వ్యక్తికి విశ్వాసం ఎట్లా వస్తదంటే అదొక ఆత్మ ఫలము. అందుకనే ప్రారంభంలో అసలు ఈ ఆత్మ ఫలము దగ్గరికి ఒక చెట్టుకు ఫలము దగ్గరికి రావాలంటే భూమి నుండి, విత్తనము నుండి, నీరు నుండి అది పెరిగేటటువంటిది, ఎదిగేటటువంటిది. ఇప్పుడు విశ్వాసము ఈ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉన్నది. ఎట్లా అంటే అదొక ఆత్మ ఫలము. ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మనం ఒక్కొక్కసారి మొండిగా ఉంటాం గదా! మొండిగా ఉంటే ఆత్మదేవుడు దాన్ని పగలగొడతాడు. దాన్ని దాన్ని తగ్గిస్తాడు. ఇదన్నీ ఆత్మ కార్యములే. అందుకని ఒక్కొక్కసారి మనుషులు చెప్తే వినరు గానీ, ఆత్మదేవుడు చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు. అందుకని మనం ఆత్మదేవుని మీద ఆధారపడతాం. ప్రభువా! ఆ వ్యక్తి వినడం లేదు, మా పిల్లలు వినడం లేదు, నా భర్త, నా భార్య వినడం లేదు అన్నప్పుడు ఆత్మదేవుని యొక్క శక్తి, ఆత్మదేవుని యొక్క ప్రణాళిక అసలు మనం గుర్తించలేము. విచిత్రంగా వాళ్ళు రక్షించబడతారు. ఎందుకంటే ఆయన మనిషిలో విశ్వాసమును పుట్టిస్తాడు. ఆత్మ నియమము ద్వారా
సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసును చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించడి యేసు వైపు చూచుటకు ఆత్మ నియమము మనకు కావాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసును చూచుచు. ఓపికతో మనము సాగిపోదము. దీర్ఘశాంతము ద్వారా ఆయన వైపు చూస్తూ ఉంటే మనకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది ఒక ఆత్మ ఫలము. ఇప్పుడు చూడండి, గలతీ 5:22 సాత్వికము. బా, సాత్వికులు ధన్యులు. 5వ అధ్యాయం మత్తయి సువార్తలు. సాత్వికము, మీక్నెస్. దానికి జస్ట్ ఆపోజిట్ ఏంటంటే 2 ఆపోజిట్ వర్డ్స్ కనపడతాయి. సాత్వికులు ఆపోజిట్ వర్డ్ కోపము, గర్వము. కోపము ఎక్కువ ఉంది అయినా వాళ్ళు సాత్వికులు అంటే ఆ 2 కుదరవు. అట్లా ఉండదు అది. ఈయన చాలా గర్వపడతాడు కానీ సాత్వికుడు కూడా అనేది ఉండదు. ఇంకా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సాత్వికం ఉన్నదా ఎవరికైనా అంటే కోపం లేదు. సాత్వికం ఎవరికైనా ఉన్నదా అయితే పగ లేదు. సాత్వికం ఎవరికైనా ఉన్నదా గర్వం లేదు. అంతే. ఇది ఆత్మఫలము. హల్లెలూయా. ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేస్తాడు. మనం గర్వపడే, మనల్ని హెచ్చించే అవకాశాలు, సమయాలు, స్థలాలు ఎన్నో మన దగ్గరికి వస్తుంటాయి, ఎదురవుతుంటాయి. అక్కడ ఆత్మదేవుడు 2 గుంజుతుంటాయి మనల్ని. వాళ్ళు హెచ్చిస్తున్నారు, హెచ్చించబడాలా? ఆత్మదేవుడు సాత్వికుడు, సాత్వికంగాను ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి అని ఆత్మదేవుడు బోధిస్తూ ఉంటాడు. కానీ ఇంకొక వైపు అతిశయపడేటటువంటి విషయాలు మనకు ఎదురవుతుంటాయి. సాత్వికము కలిగి మనము జీవించాలని ప్రభు కోరుచున్నాడు. పౌలు గారు మేము వాళ్ళ సాత్వికంను ఒక దాంతో పోల్చారు. తల్లులు పిల్లలకు పాలిచ్చు రీతిగా మేము మిమ్మల్ని ఆ విధంగా చూశాము. సాధువు, మీక్నెస్, హంబుల్నెస్, హ్యూమిలిటీ. నా జీవితంలో అటువంటి వాళ్ళు ఎంతో మంది ఎదురయ్యారు. వాళ్ళు ఎంత సాత్వికులో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, విరోధాలు ఎదురైనా వాళ్ళు మంచి హంబుల్‌గా వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా ఆశా నిగ్రహము. ఇది నాకు కావాల్సింది. మొత్తానికి ఆత్మ నియమములో ఆశా నిగ్రహము. ఇది 2వ తిమోతి 1:7లో కూడా మంచి మాట. దేవుడు మనకు ఎట్టి ఆత్మను అనుగ్రహించాడు, ఇంద్రియ నిగ్రహము. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనం కోరుకోవాలి. ఆశ, ఎన్నో ఆశలు కదా. మనకు తెలుసు ఇట్టి ఆశ కలిగి ఉండటము ద్వారా నేను చెడిపోతాను, నేను దేవునికి దూరం అవుతాను. కానీ ఆశ ఒకవైపు గుంజుతుంటది. ఆశ ఒకవైపు.
కానీ దాన్ని నిగ్రహించుకునే శక్తి, ఇది ఆత్మశక్తి. హల్లెలూయా! ఈ ఆశా నిగ్రహము చిన్న చిన్న వాటిలో అవి ఎట్లుంటాయంటే 12వ అధ్యాయం 2వ వచనము హెబ్రీ పత్రికలో, సులువుగా చిక్కులబెట్టు. సులువుగా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు. భోజనం విషయంలో అనుకోండి. భోజనం విషయంలోనే అవి కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఒక స్త్రీ గురించి మేము మాట్లాడుకుంటుంటాం. ఆమెకు ముందే ఒక రోగం, షుగరు ఏమంటారు, డయాబెటిక్. కానీ ఎక్కడైనా నాన్ వెజిటేరియను, ఆ పెళ్ళిళ్ళల్లో లేకపోతే ఆ ఫంక్షనుల్లో ఇక ఆమె కంట్రోల్ చేసుకోలేదు. తినేస్తది. ఇక మళ్ళా దాని ప్రభావము తన శరీరం మీద. ఎంతో బలహీనం, షేక్ అయిపోతుంటది. చిన్న చిన్న విషయం. ఇక ఎన్నో విషయాలలో డబ్బు మీద ఆశ ఉంటది. అధికారాల మీద ఆశ ఉంటది. ఆ! భోజన విషయంలో, బట్టల విషయంలో ఎంత ఆశ అంటే అప్పైనా జేయాలి, కానీ నా ఆశను తీర్చుకోవాలి. అప్పనైనా చేయాలి, నా ఆశను తీర్చుకోవాలి. పెళ్లి ఈ మధ్యలో ఒక సహోదరుడు, "పాస్టర్ గారు నాకు అప్పులున్నాయి." ఎందుకు అప్పులయ్యాయంటే పెళ్లి. పెళ్లి వాళ్ళే జేసిండ్రు గదా! అంటే, బంగారం బెట్టాలి గదా సార్ ఇంకా. మా పిల్లకు బంగారం బెట్టాలి గదా! ఇదొక బంధకం. మూలపాఠాల బంధకాలు ఇవన్నీ. బంగారం బెట్టాలి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. తప్పకుండా చెయ్యాలి మనము. ఇక సమాజం బోయినట్టు పోవాలి. ఇప్పుడు సఫర్ గావాలి. హ్మ్. ఆశా నిగ్రహము ఇది ఆత్మ ఫలము. ప్రభు మనం ప్రభువును మనం కోరుకోవాలి. ఆత్మదేవ నువ్వు నాలోనికి రా. కొన్ని మంచి ఆశలుంటాయి. ఆత్మీయమైనటువంటి ఆశలుంటాయి. శరీరకమైనటువంటి ఆశలు కూడా ఉంటాయి. మంచిదది, చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. నా కుటుంబాన్ని కట్టుకోవాలి. శరీర సంబంధమైనటువంటి ఆశలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఏం ఆశ లేదు సార్, ఉట్టిగా కూర్చోవాలి అనేదేముండదు. అదొక దురాత్మ. గనక ఆత్మీయమైనటువంటి ఆశలున్నాయి. శరీర సంబంధమైనటువంటి ఆశలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించేవాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటిదేందంటే, ఆ నిగ్రహించుకోవడం. నిగ్రహించుకోవడం అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అది ఆత్మ ద్వారా వచ్చేటటువంటి కార్యం. అయితే ఇక్కడ ఒక విషయం నేను గమనించాను. ఒక్కొక్కసారి ఈ ఆశ నిగ్రహం జనరల్‌గా మనుషులకు ఉండదు గానీ, ఆ సంఘము నాకు దేవుడిచ్చినటువంటి దర్శనమును బట్టి, ఆ సంఘ నాయకుడు, నాయకురాలు, పాస్టర్ గారు, లేకపోతే ఫౌండరు, వారిలో ఒక ఆశా నిగ్రహం అనేటువంటి ఆత్మ ఫలం ఉంటది. అప్పుడు వాళ్ళేం జేస్తారంటే, మొత్తము ఇప్పుడు నా దగ్గరికొచ్చే వాళ్ళందరికీ ఒక క్రమము. ఆ క్రమంలో నువ్వు నిగ్రహించుకోవాల్సిందే, తప్పదింగ. నిగ్రహించుకోవాల్సిందే ఆ క్రమం. నాకు తెలిసి ఒక క్రమము, ఒక సంఘం. ఆ సంఘములో ఏ ఫంక్షన్ అయినా నాన్ వెజిటేరియన్ ఉండదు. వెజిటేరియనే. ఇక తప్పదు, నువ్వు ఆ సంఘానికి పోతే నువ్వు ప్రత్యేకంగా నీకు ఆశ నిగ్రహము ఉండనవసరం లేదు. వాళ్ళే మనల్ని డైరెక్షన్ చేస్తారు. దానికి అలవాటు పడ్డామనుకో అది మంచిది. చూడండి, ఆత్మదేవుడు ఇంకొక మనకు, ఇంకొక ప్రత్యామ్నాయంగా మనల్ని ఆశా నిగ్రహమును మనకు రాకపోవచ్చు గానీ, అవతల వ్యక్తి నుంచి మనకు ఆశా నిగ్రహం. నాకు తెలుసు, చాలా కాలం కిందట ఒక ఫంక్షన్ అవుతుంది. క్రైస్తవ ఉత్సవం.
కొన్ని వందల మంది వచ్చారు. భోజనం చేస్తున్నారు. అయితే నేను భోజనం చేసి ఇట్లా బయటికెళ్తున్నాను. ఒక సహోదరుడు, ముస్లిం సహోదరుడు, డ్రైవర్ ఆయన. ఆ పెద్ద పాస్టర్‌ని తీసుకొచ్చి ఉన్నాడు. బయటనే ఉన్నాడు ఆయన. నైట్. "అయ్యా! పోయి భోజనం చేయపో" అంటే నేను చెయ్యను. "ఎందుకు చెయ్యవు?" అంటే ఆయనన్న మాట, "ఇక్కడ అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగాయి. నేను చెయ్యను." అబ్బా! ఏంటి ఆయనకేంటి అటువంటి ఆశా నిగ్రహం ఏంటి? మంచి భోజనం గదా! ఫంక్షన్ అంటేనే మనం బాగా మంచి భోజనం గదా! ఎవరు జూస్తారు? అందరూ తింటున్నారు. కానీ ఒక మనసులో ఒకటి రాసుకున్నాడాయన. ఇక మనకు మంచి ఎగ్జాంపుల్స్ దానియేలు గ్రంథంలోనే. రాజు టేబుల్ నుంచి మనకు భోజనమొస్తే వద్దని జెప్పడం అంటే ఏంటి? అది ఆత్మ ఫలమే గదా! ఆత్మ ఫలమే గదా! ఆశా నిగ్రహము. ఆ ఆశను బట్టే ప్రథమ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. తట్టుకోలేక. ఆత్మదేవుడు మనకు సహాయం జేస్తాడు. ఏ విషయంలో మనకు ఎక్కువ ఆశ పుడుతుందో ప్రభా నాకు ఆశ నిగ్రహం కావాలి. అది చూడాలని ఆశ, అది వినాలని ఆశ, అది తినాలని ఆశ. అక్కడికి ఎక్కాలని ఆశ, అక్కడికి పోవాలని ఆశ. కొంతమందికి ప్రయాణాలంటే చానా ఇష్టం. చానా ఆశ. పోతే నష్టము. అయినా నిగ్రహించుకోలేకపోవడం. అనేక విషయాలు మనం 1, 2 అని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక విచిత్రమైనటువంటి ఆశలుంటాయి. విచిత్రమైనటువంటి ఆశలుంటాయి. వాటన్నిటిలో ప్రభువు సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు మనకిస్తే మనలో ఉంటే, ఆత్మశక్తి మనలో ఉంటే, మనకు శరీర సంబంధమైనటువంటి మంచి ఆశలను పుట్టిస్తాడు. మంచి ఆశలను పుట్టిస్తాడు. ఆత్మీయ సంబంధమైనటువంటి మంచి కోరికలను మనలో పుట్టించేవాడు. దేవుని నుండి మనల్ని వేరుపరిచేటటువంటి విషయాలలో దాటి మీద నిగ్రహమును ఇచ్చువాడు ఆత్మదేవుడు. ఆయన మీద ఆధారపడవలసిందే. నేను నేను జెప్తే నువ్వు వినేది గాదు. నువ్వు జెప్తే నేను వినే మనిషిని గూడా గాదు. మన పిల్లలు ఎన్నో ఆశలుంటాయి వాళ్ళకు, కోరికలుంటాయి. వినరు. ఖచ్చితంగా అది కావాల్సింది. మనకు తెలుసు అది చేస్తే నష్టమని తెలుసు. కానీ ఆత్మదేవునికి అప్పగిస్తే ప్రభువు మనకు సహాయం చేయను. ప్రార్థన. జీవం గల తండ్రి నీవున్నావు ప్రభువా. నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. నాయనా మేము ఈరోజు దయాళుత్వము, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము. ప్రభువా ఈ ఫలాలు మాలో కనిపించినట్లు నువ్వే మాకు నీ శక్తిని, ఆత్మశక్తిని నాయన దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి, ఆయన నింపుదల మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.